హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీ అయిన కర్రీని చూపించబోతున్నాను. ఎండు నెత్తళ్ళు కోడిగుడ్లు కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇదిగోండి, ఎండు నెత్తళ్ళు అయితే నేను ఈ సైజు అయితే తీసుకున్నాను. ఈ సైజే బాగుంటుంది. పెద్ద సైజు అయితే అంత టేస్ట్ ఉండవండి. ఇవైతే తీసుకొని ఒక 5 టైమ్స్ అయితే మాత్రం నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇసుక అయితే ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్న విధంగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా తీసుకున్నాను. 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. ఎగ్స్ అయితే మాత్రం నేను తీసుకున్నానండి. అవి ఏంటంటే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని తీసేసుకొని తర్వాత వచ్చేసి కుక్కర్లో వేస్తున్నాను అనమాట అండి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఈ ఎగ్స్ అన్నీ కొంచెం సేపు వేగించాలన్నమాట. వేగించిన తర్వాత పక్కకు తీసేసుకోండి. అది తీసుకున్న తర్వాత నెత్తళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా కొంచెం సేపు ఆ ఆయిల్లో కూడా కొంచెం ఫ్రై చేయాలి. పచ్చివాసన అది ఉండదు అనమాట అండి. అందుకని ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. చేసి పక్కకు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కూడా ఒకసారి వేసేసి చాలాసేపు మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టుకొని ఉంచుకోండి, కొంచెం త్వరగా మగ్గుతుంది. ఆనియన్స్ మాత్రం మెత్తపడాలి. నేను చూపిస్తున్న విధంగా మగ్గిపోవాలన్నమాట. తర్వాత కొంచెం కారం వేసుకోండి, సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత నేను ముందుగా వేపాను కదండి ఎగ్ని, ఈ నెత్తళ్ళు కూడా వేసేసుకొని కొంచెం సేపు కలుపుకొని తర్వాత వచ్చేసి వాటర్ అయితే ఒక గ్లాస్ వేసుకున్నాను. వేసుకొని నేను చూపిస్తున్న విధంగా అన్నీ వేసేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకుంటే మీకు కరెక్ట్గా ఉడికిపోతుంది. ఈ కర్రీ అయితే రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. నేనైతే విజిల్ పెట్టేస్తున్నాను. విజిల్ పెట్టేసి అంటే ఎగ్స్ అయితే నేను ఉడకబెట్టి ఉంచాను. కొన్ని వేయలేదన్నమాట అండి ఆయిల్లో. ఇదిగోండి, నేను చూపిస్తున్న విధంగా అలా అయిపోవాలన్నమాట. కొంచెం లైట్గా అయితే వాటర్ ఉంటుంది, దగ్గరికి పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఫైనల్గా మీరు కొత్తిమీర చల్లేసుకోవడమే, దించేసుకోండి. సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.